వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని సముఖంలో ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఏంది ఆ అలవాటు అని అంటే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని సముఖంలో మొక్కుబడి మనం మొక్కుతూ ఉంటుంటాం. అసలు వాస్తవంగా దేవుడు మనలను మొక్కాలని దేవుని లేఖనాలు ఎక్కడైనా చెబుతూ ఉంటున్నాయా? దేవుని మాటలు ఎక్కడా చెప్పటమో, లేకపోతే మనంతల మనమే దేవుని సముఖంలో ఎందుకు అయ్యా నాకు ఇది చేస్తే నేను ఇది నీకు ఇస్తాను, నా జీవితంలో ఇది చేస్తే నేను ఇది ఇస్తానని చెప్పి దేవుని సముఖంలో మనం మొక్కుతూ ఉంటుంటాం. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినము మనని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కొన్ని మాటలు చూసుకొని అసలు వాస్తవంగా దేవునికి ఏమి తప్పు ఉందని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. ఒకవేళ దేవునికి ఏమైనా ఈ సమస్తమైన సృష్టి ఆయనవి కావా? ఈ సృష్టి అంతటిలో ఆయనకు అధికారము లేదా? ఆయనకు అధికారం ఉన్నటువంటి దేవుడు కదా, మరి మనమేంటి ఆయనకి ఇచ్చేది? ఒకసారి చూద్దాం, కొన్ని మాటలు చూసుకుందాము. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కీర్తన 24 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ భూమి నాది, అదే విధముగా భూమి యొక్క సమస్తం ఇవన్నీ నావే. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుని అయిన తర్వాత మనమేంది ఆయనకి ఇచ్చేది? ఎందుకు మనం మొక్కుకుంటున్నాం? అయ్యా నేను నా జీవితంలో చేస్తే మానక ప్రతి ఆదివార దినమున పునరుత్థాన దినమని సముఖములో గడుపుతానయ్యా అని ఒక మొక్కొచ్చు. రకరకాల మొక్కుబడి దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా ఉన్నటువంటి మనము ఎందుకు మనం మొక్కుతూ ఉంటున్నామో దేవుడు అంటున్నాడు, ఈ భూమి సమస్తమైనదంటే ఈ భూమి మీద ఉన్నది, భూమి మీద కానీ పరలోకంలో కానీ పాతాళంలో కానీ దేవునికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా తీసుకోగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. కానీ నీవు నేను మనందరము ఆయనకిచ్చేది ఏమిటి? ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన 50వ అధ్యాయము 10వ వచనం 11, 12, 3 వచనం చదువుతాం. అడవి మృగములన్నీ. చూసారా, మాటికి అప్పుడప్పుడు మనం అంటాం, అయ్యా నాకున్నటువంటి పశువులు, మేకలు, గేదెలు, కోళ్ళు ఏమైనా పర్వాలేదు, అది నీకు ఇస్తానయ్యా అని అంటున్నాడు. మనం అంటుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, 1000 కొండల పైన ఉన్నటువంటి పశు ప్రసాదులు అంటే ఈ సమస్తము నావి కావా? వీటన్నిటిని కలవి చేశాను కదా అని ప్రభు మరొక మారు అడుగుతుంటున్నాడు. అదే విధముగా కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును. చూసారా, సమస్తము ఆయనవే. ఆయన లేకుండా ఏమీ ఈ భూమి మీద పరలోకములో గాని, భూలోకములో గాని, పాతాళములో గాని ఆయన సెలవు లేక ఏదైనా కలుగుతుందా? మరి ఒకవేళ ఏది కలగకపోతే
మాటిమాటికి ప్రభు సముఖములో మనం మొక్కుబడి మొక్కి, అయ్యా నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తాను, నాకు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటున్నారు. ఈ సమస్తమైనటువంటి భూమి మీద దేవునికి అధికారం లేదా? ఉన్నదా లేదా? కొంతమంది అంటుంటారు, అయ్యా ఒకవేళ నాకు ఒక కుమార్తె కానీ కుమారుడు కానీ నాకు ఇస్తే నీకు ఇస్తా. 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. చూసారా, మనం కూడా మరి మావాడండి, వాడు నావాడు అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నారు, మీరందరూ నావారు అని ప్రభు అంటున్నారు. ప్రపంచములో ఉన్నటువంటి జనులందరూ నావారు అని ప్రభువే మాట్లాడుతున్నాడు. అందుకే కింది మాటలో చూసినట్టయితే ఇంకొక మాట ఉంది, మనము ఆయన ప్రజలము. చూసారా, ఆయన మేము గొర్రెలం. ఇంకేమైనా మనకేమైనా అధికారాలు ఉన్నాయా? మరి మాటి మాటికి దేవుని సముఖములో మొక్కుబడి మొక్కుతూ ఉంటుంటాం కదా. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా, దేవుడు బైబిల్లో ఎక్కడైనా సరే నాకు ఇది ఇమ్మని, ఇది మొక్కుమని ఎక్కడని చెప్పాడా? అసలు సమస్తము ఆయనవి కదా. సమస్తము ఆయనవి అయితే ఆయన ఏదైనా తీసుకొనగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ మననెందుకు మీడియేటర్గా అడుగుతాడు? మనల్ని ఎందుకు మీడియేటర్గా అడుగుతాడు? ఒక సందర్భం చూసినట్టయితే ఒకే ఒక దగ్గర ఒక భక్తుడిని అడుగుతాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన మీద ఉన్నటువంటి భక్తిని పరీక్షించడానికి, తన మీద ఉన్నటువంటి ప్రేమను పరీక్షించడానికి అబ్రహాము దగ్గర ఒకే ఒక మారు ఒక సందర్భములో, అయ్యా అది కూడా ఆ చరిత్రలో ఆ ముందు వెనక అధ్యాయాలన్నీ చదివితే ఆయన దేవునితో సహవాసము చేయక దేవుని కంటే ఎక్కువగా కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడట. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ముసలితనం అంటే 100 సంవత్సరాల కంటే ముసలితనంలో కొడుకు పుట్టాడు కాబట్టి, వయసు అయిపోయిన అంటే వయసు అంతా అయిపోయిన తర్వాత కొడుకు పుట్టాడు కాబట్టి ఆ వయసుని ఆయనపై చూపుతున్నాడు. ఆ సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే, నీ తల్లినైనను తండ్రినైనను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ధన సంపదలు ఏమైనా కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించదు. మొదట నేను, నా తర్వాతే అని. కానీ ఏం చేశాడు భక్తుడైనటువంటి అబ్రహాం? ఏం చేశాడు? ముసలితనం అంటే ఆ యొక్క సమయంలో దేవుని కంటే ఎక్కువగా కుమారుని ప్రేమించాడు కాబట్టి నా మాటకు లోబడతాడా లేడా అని చెప్పి పరీక్షించాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా మనము కూడా మన పిల్లలకు కావలసినవన్నీ ఇచ్చి, మన పిల్లలకు కావలసినవన్నీ కొనిచ్చి, తినుబండారాలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, కొనిచ్చిన తర్వాత అమ్మా నాకు ఏమా అని అడిగితే మనం ఎందుకు అడుగుతాం? మన పిల్లల్ని ఎందుకు అడుగుతాం? కొనుక్కునే అధికారం నీకు లేదా? కొనిచ్చింది నీవే కదా, కొనిచ్చింది నీవే కదా, ఎందుకు అడుగుతావు? ఎందుకు అడుగుతాము? నా పిల్లలు అసలు ప్రేమను, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందా, నాకు మాటకు విధేయత ఉందా, నా మాటకు లోబడుతున్నారా అని చెప్పి పరీక్షించడానికి మన పిల్లలకు మనం ఇచ్చినటువంటి దానిని
నాకు ఇవ్వవా అని అడుగుతాం. కానీ దేవుడు మన నుంచి ఆశించేటటువంటి దేవుడు కాడు. కానీ మనలో ఉన్నటువంటి ఉపసం అంటే మనలో ఉన్నటువంటి తొందరపాటుతనం వలన దేవుని సముఖంలో ప్రభువా నాకు అది చేస్తే ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పి అనేకమైనటువంటి మొక్కుబడులు మొక్కుతూ ఉంటుంటాం. మొక్కుబడి మొక్కొచ్చా? మొక్కుబడి చేయొచ్చా? మొక్కుబడి చేయొచ్చా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం నుంచి కొంచెం ముందుకు నడుస్తాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకు. చూసారా, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, అంటే ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే, ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే, నువ్వు మొక్కుకొని అసలు మొక్కుకపోవడమే మంచిది అని అంటున్నాడు ప్రభు. ఒకవేళ దేవుని సముఖంలో ఏదైనా నీ ఆపత్కాల సమయంలో, ప్రభు ఆపత్కాల సమయంలో ఏది ప్రార్థన చేసినా, నీవు ఇది ఇస్తానా, అది ఇస్తానా, ఇది ఇస్తానా ఇవ్వకపోయినా, నువ్వు మొక్కుబడి మొక్కకపోయినా కూడా నీ మనసంతటితో దేవుని వైపు నీ మనస్సును ఆయన వైపు తిప్పితే ఆయన నీ వైపు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు మొక్కుబడి చేసినట్టయితే వెంటనే దాన్ని చెల్లించుము. ఒకవేళ మొక్కుబడి చేసి చెల్లించగా జాప్యం ఆలస్యము చేస్తే, లేవియా కాండంలో ధర్మశాస్త్రంలో చూసినట్టయితే ఒకవేళ నీ మొక్కుబడి ఆలస్యము చేసినట్టయితే నీకు శ్రమ అంటాడు. ప్రేమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని జనులారా, దేవుని ప్రజలారా, దేవుని సముఖంలో మనం మొక్కుబడి చేస్తే ఆలస్యము చేయక, నువ్వేమైనా మొక్కుబడి మొక్కుతుంటున్నావు, ఏదో ఒక మొక్కుబడి మొక్కుతావు. అయ్యా నేను ఉదయం లేచి ఇక మీదట 6 గంటలకు కనీసం ఏదో ఒక సమయంలో నీ సన్నిధిలో గడుపుతానయ్యా అని ప్రార్థన చేయడానికి అని మొక్కుబడి మొక్కుకుంటాం. పెద్ద పెద్ద ఏ మొక్కుబడులని మనం అనుకుంటుంటాం. పెద్ద పెద్ద ఏ మొక్కుబడులని మనం అనుకుంటుంటాం. 31వ తారీఖు అంటే డిసెంబర్ 31వ తారీఖు నాడు చాలా మొక్కుబడులు మొక్కుంటుంటాం. మొక్కమా లేదా? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఆ ప్రార్థనలో ఎక్కడ లేని ఆలోచనలు అన్ని ఆ సంవత్సరం అంతా ఏమేమి కోల్పోయినామో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ రోజు దేవుని సముఖంలో మొక్కుబడి చేసుకుంటుంటాం. లేదు ప్రభా ఈ సంవత్సరంలో ఇది చేయలేదు, ఈ సంవత్సరం ఈ ముందు అంటే వచ్చే నూతన సంవత్సరంలో ఇది నీకు నమ్మకంగా ఉంటానని రకరకాల మొక్కుబడి మొక్కుకుంటాం. మరి మొక్కుబడి చెల్లిస్తున్నారా? పైసలు ఇస్తేనే మొక్కుబడా? పశువులు ఏదో తీసుకొచ్చి మందిరానికి ఏదో పశువులు ఇస్తేనే మొక్కుబడా? దేవుడి సముఖంలో నువ్వు ఏదైతే నేను ప్రార్థన చేస్తానో అని దేవుడి దగ్గర తీర్మానం తీసుకొని అది మొక్కుబడి కాదా? దేవుని సేవలో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందుతానని చెప్పి దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్నది అది మొక్కుబడి కాదా? ఎందుకు మన మొక్కుబడిని మనం ఆలస్యం చేస్తున్నాం? ఆలస్యము చేసిన కొలది మనకు శ్రమ కలుగుతుంది అని ప్రభు వాక్యము లేఖనములు సెలవిస్తున్నాయి. కానీ మొక్కుబడి మొక్కుతుంటున్నప్పుడు
ఎట్లా పడితే అట్లా మొక్కుతే అది సరైనటువంటి పద్ధతి కాదు అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథంలో నుంచి మొక్కిన వారి విషయంలో ఒక 2 లేదా 3 విషయంలో మనము చూద్దాం. మొదటిగా చూస్తే హన్నా విషయంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం దాకా. అసలు మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆమె ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అనే విషయంలో తెలుస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైనటువంటి నాకు ఇప్పటిదాకా నేను భరించినటువంటి శ్రమను చూసి నీ సేవకురాలైనటువంటి నన్ను చూడండి, దేవుని సముఖంలో విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుని సముఖంలో మొక్కుతుంది. ఏమిటి ఆ మొక్కుబడి? ఆ ముందున్నటువంటి సమయంలో చూస్తే ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు హన్నా. ఆమె భర్త పేరు ఏం పేరు? ఎల్కన్నా. ఆమెకి ఇంకెవరెవరు ఉన్నారు? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నారు? సవిత ఉంది. తన భర్తకి 2 భార్యలు. ఏం పెద్ద చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సముఖంలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేటటువంటి కుటుంబం. ప్రతిసారి దేవుని సముఖానికి మరి భర్త హన్నా తన సౌతి వారి పిల్లలందరూ కలిసి వెళ్తూ ఉంటున్నప్పుడు మాటి మాటికి హన్నాను ఎన్నిసార్లు ఎగతాళి చేసి ఉండొచ్చు తన సౌతి. కొట్టాలా అని చెప్పి ఎన్నిసార్లు నన్ను ఉండొచ్చు, ఎక్కడ పోయినా ఎన్నిసార్లు తిరస్కారమో అనుభవించి ఉండొచ్చు. చూసారా? అలా ఒకవేళ నీవు అనుకుంటుంటే ఈమెకి ఏమైనా పిచ్చా? లేక అసలు పిల్లలే లేరు. ఆ 11వ వచనం చూస్తే ఇంకొక మాట కంప్లీట్ చేయకూడదు. అది నీ సేవకురాలైనటువంటి నాకు ఒక మగ కుమారుడు నాకు, అంటే మగ పిల్లవాడు నాకు దయచేసిన ఎడల మొక్కుబడి చేసిందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఈమెకి ఏమైనా తెలుగుండి మద్దుండి మొక్కిందా? మంచిగానే మొక్కిందంటారా? అసలు పిల్లలే లేదు. పిల్లలు లేక ఒక పిల్లగాన్ని ఇస్తే ఆయన నీకే ఇస్తా అని చెప్పి మొక్కుబడి మొక్కింది. ఏం ప్రయోజనం ఆమెకు? మీరు ఆలోచన చేసినట్టయితే దేవుని సముఖంలో ఎంత దీన మనస్సు కలిగి ప్రభు సముఖంలో ప్రార్థన చేసి మొక్కిందంటే దేవుడు ఆమె మొక్కిన విధి విధానమును చూసి దేవుడు అన్నా గర్భమును తెరిచాడు. అన్నా గర్భమును తెరిచిన తర్వాత మాట చొప్పున పాలు విడిచిన తర్వాత తనకు కావలసినవన్నీ ఇచ్చి దేవుని సేవకుని దేవుని మందిరంలో తన కుమారుణ్ణి అప్పచెప్పాడు. ఆమె కలిగిన లాభమే, అన్నాకు కలిగినటువంటి లాభమేమి? అసలు పిల్లలు లేకున్నా సరే ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని నీకే ఇస్తా అని చెప్పి దేవుని సముఖంలో మొక్కింది. దేవుడు ఇచ్చిన వెంటనే చేయాల్సిందల్లా చేసేసింది. కానీ ప్రభు పిల్లగాడు లేనప్పుడు ఆమె
గొడ్రాలు అనేటువంటి నింద ఉంది. ఆ గొడ్రాలు అనే నింద పూర్తిగా తొలగిపోయిందా లేదా? ఇప్పుడు ఆమె పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఎవరైనా గొడ్రాలు అంటారా? దేవుడు ఏ విధముగా అయితే మాట చొప్పున తీసుకొని వచ్చి దేవుని మందిరంలో తన మొదట జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి పెట్టిన తర్వాత దేవుడు ఊరుకున్నాడా? దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సేవకుని ప్రార్థన చేసినప్పుడు యెహోవా అన్నాను మరలా దర్శింపగా ఎంతమంది పిల్లలు పుట్టారమ్మా మళ్ళా అన్నాకు? అసలు పిల్లలు పుట్టారా? 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18 బాలుడైనటువంటి సమయలు చూసారా, కావలసినటువంటి బట్టలు ఆయనకి ఎఫోదు అవన్నీ ధరించి కావలసినవన్నీ చేసింది. తీసుకొని 21వ వచనం చూడండి, అక్కడ స్పష్టంగా ఉంది. అక్కడ యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను, మొత్తం ఎంతమంది అయినమ్మా? మొత్తం ఎంతమంది? ఇవి 5, అదొకటి 6. దేవుడు ఊరుకుంటాడా? ఒకవేళ మొక్కి చెల్లించి వెంటనే చెల్లిస్తే మనకు కావలసినవన్నీ ఇవ్వక మానుతాడా? కానీ మనం అప్పుడప్పుడు అలవిగానే మొక్కుతుంటున్నాం. బ్రహ్మ నాకు మంచి ఆరోగ్యం ఇస్తే నీకు ₹1,00,00,000 తీసుకొచ్చి ఇస్తానయ్యా. మన దగ్గర ఏముంది? కోటుగా అసలు వాస్తవంగా మన ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిన స్థితిలో ఉన్నాయి. కానీ ₹1,00,00,000 ఎప్పుడు సంపాదిస్తాం? నేను అడిగాడు ఆ ₹1,00,00,000. నీ దగ్గర ఏదుందో అది మొక్కుబడి మొక్కుకోవాలి, కానీ నీ చేతనైన కాడికి మొక్కుబడి మొక్కుకోవాలి, కానీ ఏది పడితే అది మొక్కితే చాలా ఇబ్బందుల పాలవుతాం. అలా ఎవరైనా ఇబ్బందులు పడ్డారేమో ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాం. మొదటి వ్యక్తి అయితే చాలా న్యాయమైన మొక్కింది. తన జీవితంలో వెలితి కొరకు ప్రార్థన చేసి మొక్కింది. మొక్కుబడి చెల్లించింది. ప్రభువు మళ్ళీ దీవించాడు. 3 కొడుకులు, 2 కుమార్తెలు. వాస్తవంగా చూస్తే మొదటి వార్తలో చూస్తే 4 కొడుకులు, 2 బిడ్డలు, మొత్తం 6 మంది. ఒకప్పుడు గొడ్రాలని చెప్పి బాధపడ్డది. దేవుని సముఖంలో మొక్కి దేవుడు బహుగా దీవించాడు. ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అసలు ఈయన ఎవరు అని అంటే గిలాదు వాడినటువంటి యొఫ్తా. చూడండి, చాలా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడట. సరే, అలా బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు, కానీ మొత్తం మీద చాలా బలిష్టమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తి అట. ఇశ్రాయేలు సామ్రాజ్యములో దేవుని బిడ్డలుగా కొనసాగబడుతున్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి వారి వీధికి పక్క ఊరు పక్క దేశస్తులు మాటిమాటికి యుద్ధానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇక వీళ్ళు భరించలేక వాస్తవంగా ఈ యొక్క సొంత ఊరును వదిలేసి వేరే ఊర్లో బతుకుతున్నాడు. ఈ ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి ఒక రోజు వెళ్ళి, బాబు యొఫ్తా గారు, మన ఊరిని మన దేశాన్ని కాపాడేటటువంటి
బలవంతులు జ్ఞానవంతులు ఎవరు లేరు, నీవొచ్చి మన ఊరిని మన దేశాన్ని నువ్వు కాపాడయ్యా అని చెప్పి బ్రతిమలాడితే ఆయన వచ్చాడు. ఎవరు? యొప్తా వచ్చాడు. ఆయన తన తోటి వారితో వచ్చి దేవుని సముఖంలో ప్రార్థన చేసి, ఒకరోజు దేవుని సముఖంలో ప్రార్థన చేశాడట. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చూడండి. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, చూసారా ఈయన ఎలా దేవుని సముఖంలో మొక్కుబడి మొక్కుతున్నాడో, ఈయనలాంటి మొక్కుబడి మన జీవితంలో అలా మొక్కకూడదు అని చెప్పి దేవుడు మన ఈ దినము జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని మొక్కుబడి మొక్కాడు? చూసారా, ఓ యెహోవా దేవా, అమ్మోనీయులను నా చేతికి అప్పజెప్తే, అంటే నేను వారిని ఓడించినట్టయితే, నీ బలము నాకు ఇచ్చి వారిని ఓడించినట్టయితే, ఆ కంటిన్యూషన్లో ఏముంటుందంటే, నేను సంతోషముతో తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే నన్ను ఎదుర్కొంటానికి వస్తారో వారిని నీకు బలిగా ఇస్తానని చెప్పి మొక్కుబడి మొక్కాను. చూసారా ఎంత తెలివిని మొక్కాడా, తెలివి లేకుండా మొక్కాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. వచనం అదే ఉందా చూడండి. ముందు కొంచెం పై మాట, నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదును. మంచి మొక్కుబడి మొక్కాడా? ఒకవేళ డాడీ అంటే రాజు యుద్ధంలోకి వెళ్ళి గెలిచి వస్తుంటుంటే మొదటగా సంతోషపడ్డోళ్ళు ఎవరు? రాజ్యమే సంతోషపడుతుందా? ఆయనకు పిల్లలు లేరా? కుటుంబం లేదా? యుద్ధాకు ఒక భార్య ఉంది, తర్వాత ఒక కుమార్తె ఉంది. కుమార్తెకు ఎక్కడ లేని సంతోషముతో మా డాడీ అమ్మోనీయుల మీద యుద్ధముని గెలిచి తిరిగి వస్తున్నాడు గనక నేను సంతోషముతో హారతులు తీసుకుని వెళ్ళి నా తండ్రిని ఎదుర్కొంటానని చెప్పి తన ఇంట్లో నుంచి మొదటిగా రాజుని యొప్తాను ఎదుర్కోవడానికి వచ్చింది. ఆమెను వచ్చిందా? వాక్యం ఏముందా? ఆమెను వచ్చిందా? అతని కుమార్తె 34-35 వచ్చిన తంబురుతోనూ నాట్యముతో ఎగిరి గంతులేసుకుంటా వాయిద్యాలతో మనం చెప్పినట్టే చూసారా. లాస్ట్కి వస్తే యొప్తా ఏం చేశాడు? తన బట్టలు చింపుకొని, అయ్యో నా బిడ్డ, నన్ను ఎందుకు ఈ వేదన పాలు చేశావు? నన్ను ఎందుకు ఏడిపించావు? నా హృదయము అసలు నా మనసంతా ఇరగొట్టావు. రకరకాలుగా వేదన పడ్డాడు. చివరికి దేవుని సముఖములో తన కుమార్తెతో ఒక మాట అన్నాడు, నా బిడ్డ, నేను అమ్మోనీయులను ఎప్పుడైతే వారిని నా చేతికి అప్పచెప్పినట్టయితే దేవుని దగ్గర నేను మొక్కుబడి మొక్కాను. ఏం మొక్కుబడి మొక్కావు డాడీ అంటే, నన్ను ఎదుర్కొనడానికి నా ఇంట్లో నుంచి ఎవరైతే వస్తారో వారిని దహన బలిగా అర్పిస్తామని చెప్పాడు. ఏమన్నది కుమార్తె? ఏమన్నది? నా తండ్రి దేవుని అంటే నీవు యెహోవాకు మాట ఇచ్చిందివి కదా, చూసారా. యొప్తా మొక్కుబడి బాగుందా లేకుంటే ఆయాసకరమైన? అసలు యొప్తా మొక్కేటటువంటి ఆ మొక్కుబడి
ఏమైనా వాళ్ళ కుటుంబానికి క్షేమం కలిగిందా? మనం చాలాసార్లు మొక్కుతుంటున్నప్పుడు మన కుటుంబానికి, మన పిల్లలకు క్షేమముగా కానీ మొక్కుబడి దేవుని సముఖంలో మొక్కుతాం కదా. మరేమన్నా తన కుటుంబానికి క్షేమం కలిగిందా? అందుకని మనకి ఏదైతే చేతనవుతుందో, ఏదైతే మనకు అనుభవుతుందో, ఏదైతే మనకు అనుకూలత ఉంటుందో, మనం చేయగలుగుతామో దానిని మాత్రమే ప్రభు దగ్గర మొక్కుకోవాలి. ఒకవేళ నీ మనసు ప్రేరేపిస్తే కానీ ఏది పడితే అది ఒకవేళ మొక్కుకున్నట్టయితే నీ కుటుంబం చిన్న భిన్నం యొప్తా కుటుంబం వలె అవుతుంది. మొదటిగా చూస్తే హన్నా మొక్కుకుంది, చాలా సేఫ్ జోన్లో ఉంది. రెండవది యొప్తా మాత్రం మొక్కుకున్నాడు, తన కుటుంబం అంతా ఎలా అయిపోయింది? మనశ్శాంతి లేకుండా మొక్కుకున్నాడు. ఇదాన బాగుందా మొక్కుబడి? చివరికి ఇంకొక మాట చూసుకుందాం. కొత్త నిబంధన గ్రంథానికి వస్తాం. ఎప్పుడు చూసాం ప్రార్థన నిబంధన, కొత్త నిబంధనల నుంచి అపోస్తుల కార్యంలో నుంచి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. దీనిలో మనకు అర్థమైంది ఏందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. అక్కడ ఎవరు ఉంటారు? వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది ఏంది, మనం చేస్తుంది ఏంది, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయలేదు, అదొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం మొదటి నుంచి అందరు బైబిల్లో చూసినట్టయితే మొదటి వచనం చూద్దాం. అననీయ అనే ఒక మనుష్యుడు ఏకమై, వాళ్ళ దగ్గర స్పష్టంగా ఒక మాట ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని అయ్యా అని, ఏం పేరు అననీయ అని సప్పిరా అన్నట్టుంది. మరి అననీయనేమో సప్పిరా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పేరు పెట్టుకొని, అమ్మ మనకు కలిగినటువంటి, మనకు ఒక పొలం ఉంది కదా, మనకు ఒక ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తిని అమ్మేసుకుందాము అని ఇద్దరు భార్యాభర్తలు అనుకున్నారంట. చూసారా, మొత్తం మీద దేవుని సముఖంలో ఆ స్థలం అమ్మేశారు. 2వ వచనంలో ఏముంది? చూసారా, ఏం చేశాడు? మంచి నిర్ణయం. మొక్కుబడి అంటే ఆయన మొక్కుబడి చెల్లిస్తున్నాడు. మంచిగా చెల్లిస్తుండా, చెడ్డగా చెల్లిస్తుండా? ఒక్కోసారి బైబిల్ వాక్యంలో చూస్తాం. ఏం చేశాడు? మొత్తం మీద ఇద్దరు భార్యాభర్తలు అనుకొని ఒక పొలం అమ్మేశారు. పొలం అమ్మేశారా, ఇల్లు అమ్మేశారా, ఏది అమ్మేశారు తెలియదు. కానీ ఏం చేశారు? దేవుని సముఖంలోకి వచ్చేసేసి భార్యకు అక్కడ ఏముంది? ఎరగకనే ఉందా, ఎరుకనే ఉందా? భార్యకు తెలిసే ఉండి మొత్తం మీద ఇద్దరు వాటాలు వేసుకున్నారేమో నేను అనుకుంటాను. 1,00,000 రూపాయలు వస్తే 50,000 తీసేసుకొని 50,000 ఓ 20,000 పక్కకేసుకొని 30,000 తీసుకొచ్చి పేతురు గారి దగ్గర తీసుకొచ్చుకున్నాను ఒక మాట అనుకుందాం. పేతురు దగ్గర తీసుకొచ్చి, అయ్యా నా ఆస్తి నమ్మి నేను దేవునికి ఇస్తున్నానని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. పేతురు పెద్దయ్య గారు, భాస్కర్ గారు అడుగుతున్నాడు. అక్కడ కింది మాటల్లో చూస్తే, అయ్యా అనియా ఇంతకే అమ్మినవా అని అడిగాడు. ఎందుకే 30,000కి అమ్మినవా అని అడిగవచ్చు. ఒకవేళ అనుకుందాం, లేదయ్యా 1,00,000 రూపాయలకు అమ్మినాను, 50,000 మా భార్యకు 50,000, నాకు 50,000 ఇచ్చాను, ఇద్దరం మంచుకున్నాము, 50,000 20,000 నన్ను దాచుకొని 30,000 తీసుకొచ్చి సేవకి ఇస్తున్నానంటే సేవకుడు ఏమైనా కొడుతుండేనా, తిడుతుండేనా, శపిస్తున్నాను? ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని. మనం ఏమంటాం? ఒకవేళ సేవకుడు అడిగితే ఇంతకీ అమ్మేమంటే ఏమన్నాడు అని ఏమన్నాడు? పేతురు అడిగినప్పుడు, బాబు ఇంతకీ అమ్మినావా అని అడిగితే ఏమన్నాడు? అయ్యారు కింద మాట చూడండి.
అప్పుడు పేతురు అననీయ నీ పూర్వీకులలో కొంత దాచుకొని ఆ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఆ. సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెనో. చూసారా? ఎందుకు అవునయ్యా నేను దాచుకున్నాను, నా కోసం దాచుకున్నానంటే సేవకుడు పేతురు గారు ఏమన్నా అనేటోడా? మనం ఎందుకు పలుమార్లు దేవుని సముఖంలో ఎందుకు తప్పు చేస్తుంటున్నాం? అవునయ్యా 10 రూపాయలు నేను దాచిపెట్టుకున్నాను, 5 రూపాయలే నీకు ఇస్తున్నాను అంటే దేవుడేమైనా మనల్ని శపిస్తాడా? శపించడు, ఖండించడు. ఉన్నది ఉన్నట్టుగా, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కానీ వెనువెంటనే ఏమైపోయింది? దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట అక్కడ జరిగిపోయి నీవు పరిశుద్ధాత్మని మోసపోస్తున్నావు కాబట్టి వెంటనే ఒక మాట నోట్లో నుంచి బయలుదేరగానే ఏమైపోయాడు అననీయ? ప్రాణం తీసేశాడు. పాపము సభ్యుల ఏమి తెలవనంటే మళ్ళీ ఆమె ఏం చేసింది? ఆమెకి ఇచ్చిన డబ్బులలో కొన్ని దాచిపెట్టుకొని ఎలా వచ్చింది? చాలా బిల్డప్తో వచ్చేసింది. నా ఆస్తిలో నేను డబ్బులు తీసుకొచ్చి దేవుని సేవకిస్తున్నానని చెప్పి గంభీరత్వంతో సంతోషంతో దేవుడి పేతురు దగ్గరికి వచ్చింది. సేమ్ అలా వస్తే సభ్యురా ఇంతకే పొలం అమ్మినా మావమ్మా అంటే అవునయ్యా, లేదయ్యా శాతగానప్పుడు నన్ను ఎవ్వరు చూస్తారు, కొన్ని పైసలు నేను దాచుకున్నానయ్యా అని చెప్తే పేతురు అంటే దేవుడి సేవకుడు ఏమైనా అనేటోడా? 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం అక్కడ చూస్తే ఏముంది? 7వ వచనం చూడండి. అక్కడ వారి భార్య లోపలికి జరిగి తెలియదు కాకుండా లోపలికి వచ్చి పేతురు చూసారా స్పష్టంగా అడుగుతున్నాడు, ఇంతకే అమ్మినవా అమ్మా? ఏమైనా ఓడుకున్నానా? లేదయ్యా, నేను ఒక 100 రూపాయలకి అమ్మాను, 50 తీసుకున్నాము, అందులోకి వచ్చి ఇక మా భర్తీ చేసేసేసాడు, 50,000 నా దగ్గర ఉన్నాయి, 50,000 కొన్ని డబ్బులను దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చినానని చెప్తే ఏమైనా అనేటోడా అంటుండేనా? ఇవేం చేసింది? అందుకామె అవును. చూసారా? ఏం లేవమ్మా పైసలు అంటే మనం కూడా అప్పుడప్పుడు ఆడలు ఎంత మంచిగా మాట్లాడతారు. అయ్యా అయిపోయిన 1 రూపాయి లేదంట. అసలు ఏం లేదు. అయ్యాలంటే రేపటికి బియ్యం ఉన్నా కూడా కొంతమంది అయితే ఏమంటారు అంటే వారానికి రోజు సరిపోయే బియ్యం ఉంటాయి కానీ రేపటికి అసలు ఈ రోజు సరిపోతే రేపటి బియ్యమే లేవంటారు. ఎలా అబద్ధం ఆడతారు? నువ్వు భర్తతో అబద్ధం ఆడినా దేవుడితో అబద్ధం ఆడినట్టు కాదా? అయ్యా ఉన్నది ఉన్నట్టంటే వాళ్ళే ఏంటో అందరు ఎండాలి. ఏముంది? ఉపవాసం ఉన్నది ఉన్నట్టు చెప్తారు, తీసుకురాకపోతే అందరు ఎంటారు. కానీ దేవుని సేవకుడు, దేవుని ఎరిగినటువంటి అననీయ సభ్యులలో వాళ్ళు చేసినటువంటి తప్పిదము ఏమైనా మీకు కనబడిందా? కనబడలేదా? ఏం తెలుసుకున్నారు అననీయ సభ్యుల ఇద్దరి విషయంలో? వాళ్ళ ఆస్తి అమ్ముకున్నారు, తీసుకొచ్చి ఉన్న పనంగా మొత్తం తీసుకొచ్చి నా దగ్గర పెట్టు అని చెప్పి దేవుడు చెప్పలే, దేవుని సేవకుడు చెప్పలే. చెప్పిండాక మాట అధ్యాయం ఇక్కడ చెప్పాడా? ఇక్కడ ముందుగా ఎందుకని చెప్పాడా? చెప్పలే. మొత్తం మీద వాళ్ళిద్దరిద్దరు మాట్లాడుకున్నారు, భార్యాభర్తలు మాట్లాడుకొని నా తాగడానికో తినడానికో దానికో దీనికో ముసలోడైనాక నాకు ఎవరు పెడతారు, నాకు ఇష్టమైన పండో పొలమో తింటానయ్యా అని చెప్పి భార్య అనుకోవచ్చు, భర్త అనుకోవచ్చు, ఇద్దరు ఎరుకనే నడవడు పడుంది. అక్కడ తెలిసే వాళ్ళిద్దరు దాచిపెట్టుకున్నారు.
దేవుని సేవకుడు అడిగాడు, మళ్ళీ ఎలా వచ్చారు? గంభీరంతో వచ్చారు, టీవీగా వచ్చారు. బాబు ఇంతకమ్మేవా నాయన అంటే, అవునయ్యా అని అన్నారు. లేదయ్యా కొంచెం ఇంతకీ అమ్మలేదు కానీ కొంచెం డబ్బులు ఉన్నాయి అని అంటే, ఏమైనా జరుగుతున్నది అక్కడ? దయచేసి మనం దేవుని సముఖంలో పలుకుతున్న ప్రతి మాటలో దేవుడు చూస్తూ ఉంటున్నాడు కనుక మనది ఉన్నది ఉన్నట్టుగానే పలకాలి, కానీ లేనిది ఉన్నట్టుగా పలుకుతే మన మీదకి, మన కుటుంబాల మీదకి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. హల్లెలూయా. అసలు మొక్కొచ్చా మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మనం ముగింపులకు తీసుకెళ్దాం. దేవుడు ఎక్కడైనా మొక్కుమని అడిగాడా? మొక్కుమని అడిగాడా? మరి మనంతల మనమే అడుగుతున్నాం. నీ అంతల నీవే మొక్కుకుంటున్నావు, నీ అంతల నీవే తీర్చలేని స్థితిలో అలవి కాని మొక్కుబడులు ఎందుకు మొక్కుతున్నావు? 1000 కొండల మీద ఉన్నటువంటి పశు ప్రసాదులు ఉన్నాయి కావా? భూమియు తన సంపూర్ణతయు దానిలో సమస్తము నావి కావా? అన్ని ఆయనే కదా. ఆయన ఏదంటే తీసుకుంటాడు, ఏది కావాలో తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు మనుషులను అనుకుంటే, మన మనుషులని ఆయనే పుట్టించాడు, ఆయనే కలగజేశాడు. మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము. అయినా కూడా ప్రభు సముఖంలో నేను మొక్కుతున్నావంటే ఈ దినం ప్రభు అడుగుతున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఒకవేళ మొక్కుతే దాని వెంటనే ఆలస్యము చేయక వెంటనే చెల్లించు. ఒకవేళ అంటాడు, అయ్యో ప్రభా నీకు ఏడానికి అసలు నా చేతిలో అసలు ఎన్ని జమ చేస్తున్నాను కానీ సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి, నేను నేను చెల్లించలేని స్థితిలో ఉన్నాను అంటే, అసలు ఎవడా నేను మొక్కుమన్నాడు అని అడిగితే ఏమంటావు? దేవుడు అడిగితే, నీ ఆత్మతో మాట్లాడితే నువ్వేం సమాధానం చెప్తావు? దయచేసి ఈ మాటలని జ్ఞాపకం చేసుకున్నందుకు పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిపరుస్తాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.